గుడ్లవల్లేరు మహిళా కళాశాల వ్యవహారంలో రాజకీయ విమర్శలు పక్కన పెడితే మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం సీరియస్ అంశాన్ని రైజ్ చేశారు. ఇందులో లేడీస్ వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టడం దారుణం. ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుందని ప్రకటించారు. హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడారు. హాస్టల్లో సౌకర్యాలు సరిగ్గా లేవని గుర్తించానని ప్రకటించారు. హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, కానీ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పనిచేస్తున్నాయని విద్యార్థినులు తనతో చెప్పారని చెప్పారు. 2 కెమెరాలు గుర్తించిందని హాస్టల్ వార్డెన్ తమతో చెప్పిందని విద్యార్థినులు చెప్పారు అనేటటువంటి విషయం ఇప్పుడు చైర్పర్సన్ చెప్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినితో కూడా మాట్లాడాను. ఒక స్టూడెంట్తో తనకు పరిచయం ఉందని మాత్రమే అంగీకరించింది. కెమెరాలు తాను పెట్టలేదని, ఆధారాలు ఉంటే చూపించాలంటుంది. హాస్టల్ విద్యార్థినులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాత్రికి రాత్రే బాత్రూంలో షవర్లు మార్చారు అనేది విద్యార్థినులు చెప్తున్నారు. అంత అర్జెంటుగా షవర్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం, పోలీసులు సమగ్రంగా సక్రమంగా దర్యాప్తు చేయాలి అని చెప్పి ఆమె కోరారు. విచారణ ఏమాత్రం సక్రమంగా జరగకపోయినా హైకోర్టును ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటం చేస్తామన్నారు.